అరే ఏంది ధోని అన్న, మనం ఒక్క మ్యాచ్ ఓడిపోయేపాటికి మన ప్లేసులు కబ్జా చేసేసారు ఈ కేకేఆర్ వారు, రాజస్థాన్ వాళ్ళు. నీ ఏమో పాయింట్స్ టేబుల్లో ఫస్ట్ ఉండే వాళ్ళము, ఇప్పుడు కాస్త మూడో స్థానానికి నెట్టేశారు. అరే భయం ఎందుకు గైక్వాడ్ తమ్ముడు, ఎస్ఆర్హెచ్ వాళ్ళు మనల్ని మ్యాచ్ గెలిపించడానికి రెడీగా ఉన్నారు. నీ ఏవో 2 పాయింట్లు ఒట్టిగా వచ్చినట్టే. మనం ఈ మ్యాచ్ గెలిచి పాయింట్స్ టేబుల్లో మొదటి స్థానానికి వెళ్ళిపోవడమే. అరే ఏం మాట్లాడుతున్నావు ధోని బ్రో, నేనేమో ఇప్పుడే జీటీతో మ్యాచ్ ఓడిపోయామని చాలా కసి మీద ఉన్నాం. ఆ కసంతా మీపై చూపించేస్తాం, ఎస్ఆర్హెచ్కి రెండో గెలిపి నాంది పలుకుతాం. అరే మీ ఆటలన్నీ మాతో సాగవమ్మా. ఢిల్లీ అయితే ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదని ఒక్క ఛాన్స్ ఇచ్చాం, అందుకే మేము మ్యాచ్ ఓడిపోయాం. అప్పుడు నేను కొట్టిన షాట్లు చూశారు కదా, ఒక్కొక్క షాట్ ఎలా కొట్టానో. ధోని దెబ్బ ఆ మాత్రం ఉంటుంది మరి. ధోని బ్రో, మ్యాచ్ జరిగేది వైజాగ్లో కాదు, హైదరాబాద్లో. మేము ఉప్పల్లో కొడితే మీరు తిప్పల్లో పడాల్సిందే. తమ్ముడు క్లాసను, ధోని షాట్లు ఎప్పుడు ఒకేలాగానే ఉంటుందమ్మా, అది ఉప్పల్లో అయితేనేమి తిప్పల్లో అయితేనేమి. అరే ధోని అన్న, నేను ఎక్కువ రన్స్ కొట్టింది ఈ స్టేడియంలోనే. ఇక మీపై హాఫ్ సెంచరీ కాదు, ఏకంగా సెంచరీనే కొట్టేస్తా. ఈ అభిషేక్ శర్మ ఫామ్ ఏంటో చూపిస్తా. అరే ఏది ధోని అన్న, ఈ ఎస్ఆర్హెచ్ మీద గెలవ నీకు మంచి టిప్స్ ఉంటే చెప్పరాదే. అరే మనం ఎస్ఆర్హెచ్ మీద గెలవ నీకు టిప్స్ ఎందుకు రచింది తమ్ముడు. నేనేమో టాస్ గెలిచామా ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకుంటాం, ఎస్ఆర్హెచ్ బౌలింగ్కు మనం కుక్కను కొట్టినట్లు కొట్టాలి. అరే ఎవరు ఎలా కొడతారో అది చూస్తాం, ఈ క్లాస్ అనే ఈ దెబ్బ ఎలా ఉంటుందో చూపిస్తా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.